చేస్తే దాన్ని తప్పుపట్టడం. ఎందుకంటే ఇటువంటి వ్యవస్థలు ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా అదే విధంగా మాట్లాడారు. పోలీసుల్ని ఇష్టానుసారం ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీ కథ చూస్తాను, మీ అంతు తేలుస్తానని కూడా చెప్పండి. కానీ సప్త సముద్రాలు దాటకనే ఇప్పుడు ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారిని, సునీల్ గారిని ఏం చేస్తున్నారు? వీళ్ళని దాటిస్తున్నారు సప్త సముద్రాలు. ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాలు దాటైనా ఇక్కడ అన్యాయం జరిగిన పట్టుకొస్తారు, కానీ ఇక్కడ వీళ్ళని దాటిస్తున్నారు సప్త సముద్రాలు అని ఇటువంటి వ్యవస్థ. కానీ నేను ఒకటైతే చెప్పగలను, టీడీపీ పార్టీ అయితే చాలా ప్రమాదపరమైన అంచుల్లో ఉంది. జనసేన బీజేపీ క్లచ్చుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రివర్స్ గేర్ వేశారు. అప్పుడే ఆయన హోంమంత్రిని మాట్లాడుతున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందని తెలిసి కూడా వనితను మాట్లాడారంటే గుర్తుపెట్టుకోండి, ఆమె ఒక ఎస్సీ మహిళనే, లేకుంటే ఆమె హోంమంత్రిగానే. కానీ ఇప్పుడు జరగబోయేదైతే ఒకటి చెప్తా, వసుదేవన్ గారు ఒకటి చెప్తా, బీజేపీ ఉగాది లోపల గాని ఉగాది పైన గాని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి దించి బీజేపీ జనసేన ఒకటైపోయి పవన్ గారిని ముఖ్యమంత్రి జమిలీ ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ఆ దిశలోనే మొత్తం ఈ ప్రక్రియ అంతా నడుస్తా ఉంది. కానీ చంద్రబాబు గారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీరు. కాదు, ఎందుకంటే ఎప్పుడు మీరు మాట్లాడే అవకాశం తల్లి ఒక్క నిమిషం ఉండమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, గురుమూర్తి గారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని దించేది ధ్యేయంగా పెట్టుకుని బీజేపీ జనసేన ముందడుగులు వేస్తా ఉంది. ఇది కావాలంటే నిదానంగా ఆ రోజు మళ్ళీ ఉగాది తర్వాత నన్ను ఒక్కసారి ప్రశ్నించండి, నేను ఆ రోజు చెప్తా ఏం జరుగుతా ఉంది అనే అంశాలు. జమిలీ ఎన్నికల వరకు, జమిలీ ఎన్నికలు వచ్చేలోపు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని వాళ్ళు ఆ దిశగా మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముందుకు పోవాలని తెలుగుదేశాన్ని వాడుకునేంత వరకు శ్రీకాంత్ గారికి ఎక్కడి నుంచి సమాచారం ఉందో నాకు అర్థం కావట్లా. మస్తాన్ గారు ఆ రోజు షర్మిలా గారిని ప్రభాస్ గారితో చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా, సోషల్ మీడియా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు వరా రవీందర్ రెడ్డి ఏం చేశాడు? ఇప్పుడు బీజేపీ కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు మహిళ కదా, షర్మిల కూడా మహిళ కాదా చెప్పుతల్లి, షర్మిల మహిళే కదా. రైట్, ఒకసారి మస్తాన్ గారు మాట్లాడతారు. ఓకే, మస్తాన్ గారు ఇంతవరకు మాట్లాడలేదు, ఆయన మాట్లాడతారు. మస్తాన్ గారు ఇదేదో సస్పెషన్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వీడియోలో మనం చూసాం గిమిలీ అంటున్నారు అని. ఏదో ఇండికేషన్ ఉంది, తెలుగుదేశానికి ఉంది, వైసీపీకి ఉంది, జనసేన బీజేపీలో ఏమో గుమ్మనంగా ఉంటున్నాయి. నిజంగా ఈజ్ దేర్ ఎనీ సచ్ పాసిబిలిటీ అండి జమిలీ ఎన్నికల లోపల ముఖ్యమంత్రి మార్పు అనేది? ఏదో ఆయన జోస్యం చెప్తున్నారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు నిజానికి చెప్పాలంటే ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 వ్యక్తులకు మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రలో అంతగా ప్రజలకు చేరువు కాలేకపోవడాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర తీసుకున్నట్టుగా ఇక్కడ అనిపిస్తుందండి. మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్రేమ్ సరి చేసుకోండి మస్తాన్ గారు ఒకసారి. మస్తాన్ గారు ఓకేనా? సరే, ఓకేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఏమో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ పాత్రని ఆయన పోషిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏంటంటే రాష్ట్రంలో పోలీసులు లేదా ఐఏఎస్ అధికారులు ఎక్కడైతే విఫలమవుతున్నారో ఆయనే ప్రతిపక్ష పాత్ర తీసుకొని అక్కడ విఫలమవుతుంది ఇక ప్రభుత్వం, దీన్ని సరి చేసుకోవాలని అటు చంద్రబాబు నాయుడు గారికి సజెషన్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ దురాగతాలు జరుగుతున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతోంది అని విశ్లేషిస్తూ గత ప్రభుత్వం తాలూకు ఏవైతే కొన్ని అవలక్షణాలు వచ్చాయో వాటిలోనే ఇంకా అధికారులు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ ఆలోచన తీరులో మార్పు రావాలి. అదేవిధంగా సమాజంలో కూడా
అత్యాచారాలకు సంబంధించి నిన్న గుంటూరులో మాట్లాడినప్పుడు ఆయన కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడేమో ముఖ్యమంత్రి గారికి ఆయన సజెషన్స్ ఇస్తున్నాడు, లేకపోతే హోంమంత్రి గారికి కూడా ఆయన చుతుమెత్తగా ఆయన విమర్శలు చేసి ఆమెతో మాట్లాడారు. నెక్స్ట్ అమిత్ షా గారికి కూడా ఆయన కంప్లైంట్ చేశారు. ఒక రాష్ట్రంలో మంత్రిగా ఉంటూనే, కుటుంబ ప్రభుత్వంలో ఉంటూనే, బీజేపీ అక్కడ ఉన్నా కూడా రాష్ట్రంలో డ్రగ్స్ తాలూకు ఏవైతే ఇక్కడ జరుగుతూ ఉన్నాయో ఆ విపరీత పరిణామాలు, వాటన్నిటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద విచారించాలని